హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మార్బుల్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ పెట్టుకుని 3 ఎగ్స్ తీసుకోవాలి. 3 ఎగ్స్ తీసుకుని మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే బీటర్ తీసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసి ఆగి ఫస్ట్ స్పీడ్లో ఆగి బీట్ చేశారంటే ఫ్లఫీగా బీట్ అవుతుంది అన్నమాట. నా దగ్గర అయితే ఎలక్ట్రికల్ బీటర్ ఉంది, దాంతోనే బీట్ చేస్తున్నాను. ఫస్ట్ 1 స్పీడ్లో పెట్టి బాగా బీట్ అయిన తర్వాత హాఫ్ వరకు బీట్ చేసుకునేంత వరకు 1 స్పీడ్లోనే ఉంచాలండి. కొంచెం ఫోమీ టెక్చర్ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ 2లోకి అడ్జస్ట్ చేసుకుని అలా పెంచుతూ వెళ్ళాలి. లేదు అంటే అంత ఫ్లఫీగా అనేది రాదన్నమాట. 1 కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకుని అది కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. అది మొత్తం కలిసేసరికి ఇంకొంచెం ఫ్లఫీగా బీట్ అవుతుంది అన్నమాట. ఫోమీ టెక్చర్ వస్తుంది, మంచిగా క్రీమీగా తయారవుతుంది. దానిలోనే 1 పావు కప్పు వరకు ఆయిల్ వేసి తర్వాత వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిసినట్టుగా ఒకసారి అలాగా బీట్ చేసి తర్వాత జల్లెడ పెట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1 కప్పు వరకు మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకోవాలి. అది జల్లించడంలోనే పిండి బాగా కలుస్తుంది. ఒకవేళ జల్లించలేదు అంటే లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. అందుకే బేకింగ్లో ఖచ్చితంగా జల్లించడం అనేది ఒక టిప్ అనే చెప్పాలి. జల్లించడం ఖచ్చితంగా చేయాల్సిన వర్క్. అది బాగా కలిసినట్టుగా బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్లెండర్, దాంతో అయినా బీట్ చేసుకోవచ్చు. నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్లో కోకో పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. మార్బుల్ కేక్ చేస్తున్నాం కాబట్టి అలాగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ వైట్గా ఉన్న వెనిలా అది ఉంది కదా ఫ్లేవరు, అది వేసి తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ వేయాలి. అలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ లాగా వేసుకొని తర్వాత చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటేనే అదే ఎక్కువ బ్యాటర్ పడిపోకుండా తక్కువ అయిపోకుండా అలాగా మీడియంలో వేసుకుంటూ ఉండాలి. సేమ్ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా వేసుకోవాలి, లేదంటే అదే జీబ్రా అనేది సరిగా రాదన్నమాట. మార్బుల్ కేక్ కదా మనం చేసేది, చూడ్డానికి లుక్ వైజ్ బాగోవాలి, అలాగే టేస్ట్ కూడా బాగోవాలి కదా. అందుకు ఒకసారి అలా చూసుకోండి. అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదన్నా టూత్పిక్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకుని డిజైన్ అనేది ఇచ్చుకోండి. పైన డిజైన్ ఇస్తే చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట తినడానికి. బయట కొనే కేక్స్ కంటే ఇలా ఇంట్లో హెల్దీ వర్షన్లో మనం చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 40-45 మినిట్స్ ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ బేక్ చేసుకున్నామంటే ఎమ్మీగా టేస్టీగా కేక్ అనేది రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.